వచనము మనమందరం కలిసి ప్రార్థన పూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. Exodus and chapter 25 and verse 8. Shall we all read together, please? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రభు యొక్క సాయంత్రం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, దగల దేవ, పరిశుద్ధమైన దేవ, ఈ యొక్క సాయంకాల సమయంలో మీ యొక్క సన్నిధిలో చేరి మిమ్మల్ని గురించినటువంటి పద్యములు, కీర్తనలు, సంగీతములు పాడడానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు. ఎల్లప్పుడూ క్రీస్తుని గురించి, దేవుని గురించి మీ యొక్క హృదయంలో పాడుచు, కీర్తించుచు అని మీరు సెలవిచ్చారు. మీ యొక్క సన్నిధిలో చేరి ఈ విధంగా పాటలు పాడడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ప్రభు యొక్క బైబిల్ పట్టణం కొరకై మమ్మల్ని అందరినీ కూడా సమావేశపరిచినందుకై స్తోత్రాలు. ప్రభు మా యొక్క అనుదిన జీవితంలో మేము ప్రభు సంపూర్ణమైనటువంటి జ్ఞానమును, ఆత్మ సంబంధమైనటువంటి వివేకమును, మీ యొక్క చిత్తము విషయంలో తండ్రి మేము సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగినటువంటి వారమై మీరు మాకు అనుగ్రహించినటువంటి సత్క్రియలు ప్రభు మేము నమ్మకంగా చేయనట్లుగా కృపను అనుగ్రహించండి. అదే రీతిగా మా యొక్క అనుదిన జీవితంలో ఎల్లప్పుడూ మా యొక్క ప్రభువుని సంతోషపరిచినట్లుగా సహాయం అనుగ్రహించండి. ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగినటువంటి వారమై జీవించినట్లుగా సహాయం అనుగ్రహించండి. ఈ యొక్క సమయంలో మీ యొక్క వాక్యమును మేము అధ్యయనం చేయనుంటుండగా మా క్రీస్తుని గురించి ఇంకా అనేకమైనటువంటి లోతైన సత్యములను మేము గ్రహించినట్లుగా మా యొక్క మనోనేత్రములను మీరే తెరవజేయండి. వినగలిగేటువంటి చెవులను దయచేయండి. చూచేటువంటి కనులను, గ్రహించేటువంటి హృదయాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ యొక్క వాక్యం, మీ యొక్క సమృద్ధిని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయండి. చేరువచ్చినటువంటి మీ యొక్క ప్రియబిడ్డలందరిని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. తండ్రి ప్రభా మీ సాయం అనుగ్రహించండి. ఐగున్న పాత్ర నన్ను మీ శిలువ చాటును మరుగుపరచండి. మీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి. ప్రభా కనబడినటువంటి అంధకార శక్తిని యేసుక్రీస్తు వారి బలమైన శక్తులను గద్దించి బంధించి అగాధంలో పడద్రోస్తుంటున్నాం. మమ్మల్ని మీకు సలమంతని చుట్టూ ఉన్న పరిసరాలను యేసుక్రీస్తు వారి నిత్య నిబంధన ప్రోక్షణ రక్తం కిందికి తెచ్చుకుంటున్నాం. మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా ఈ యొక్క లోకంలో మేము పసిపిల్లలమై ఉండకుండా ప్రభా మీ యొక్క వాక్య సమృద్ధిని కలిగినటువంటి వారమై ప్రభా మేము క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉన్నట్లుగా సహాయం అనుగ్రహించండి. ఆత్మ యొక్క సంపూర్ణతను మీరే మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని మీ కృపకు లాస్తాలకు అప్పగించుకుంటూ ప్రభా ఇంకెవరైతే రావాల్సిందో మీరే వారిని త్వరపెట్టి తోడుకుని రమ్మని యేసు ప్రభువును మనం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనము. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మనము ప్రత్యక్షపు గుడారము గురించి అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఇందులో మనము ద్వారము గురించి ఇదివరకే మనము పూర్తి చేశాము. తర్వాత మనం బలిపీఠం దగ్గర ఉన్నాము. ఈ యొక్క బలిపీఠం యొద్ద 5 బలులలో మొదటి బలి గురించి, అందులో లోతైనటువంటి సత్యాల గురించి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. లేవియాకాండం 1వ అధ్యాయము 6వ వచనము. లేవియాకాండం 1వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు అతడు దహనబలి రూపమైన ఆ పశు చర్మమును ఒలచి దాని అవయవములను విడదీసిన తర్వాత 8వ వచనము కూడా. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. ఇక్కడ దహన బలి గురించినటువంటి వివరము, ఎవరైనా కానీ దహన బలి అర్పించాలి అంటే ఆ వ్యక్తి కోడె దూడను కానీ, లేకపోతే గొర్రె పిల్లను కానీ, లేకపోతే పేద వ్యక్తి అయితే మరి తెల్ల పావుర పిల్లను కానీ, తెల్ల గువ్వను కానీ తీసుకొని రావచ్చు. అయితే ఎవరైతే ఈ యొక్క కోడె దూడను కానీ, గొర్రె పిల్లను కానీ, మేక పిల్లను కానీ తీసుకొని వస్తారో ఆ వ్యక్తే ప్రత్యక్ష యొక్క ద్వారం యొద్ద ఆ బలి పశువును వధించాలి. తర్వాత ఆ యొక్క రక్తమును తానే పట్టి యాజకునికి అప్పగించాలి. దాని తర్వాత ఆ యొక్క పశువు యొక్క చర్మమంతా కూడా ఒలిచి వేయాలి. చర్మమంతా కూడా తీసి వేయాలి. తీసివేసిన తర్వాత ఆ యొక్క పశువు యొక్క అవయవములను మరి భాగాలుగా విడదీయాలి. విడదీసిన తర్వాత వాటి యొక్క ఆంత్రములను, తర్వాత వాటి యొక్క కాళ్ళను మరి నీళ్ళతో కడిగి పవిత్రపరచి, తర్వాత తలను, ఆ యొక్క ఆంత్రములను, తర్వాత ఆ యొక్క కాళ్ళను, క్రొవ్వును, సమస్తాన్ని కూడా ఆ యొక్క బలిపీఠం పైన యాజకుడు పెట్టేస్తాడు. తర్వాత
అందులో ఆ, తర్వాత కట్టెలు కూడా చక్కగా పేర్చి దానిపైన ఈ యొక్క అవయవాలన్నీ కూడా విడదీసి చక్కగా పేరుస్తారు. అందులో మనము తలను గురించి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క తల, ఈ యొక్క ఏ అర్పణ కానీ మనం తీసుకున్నా కానీ, ఏ బలి అర్పణ మనం తీసుకున్నా కానీ అది క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉంది. ఏ అర్పణ తీసుకున్నా మొట్టమొదట క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉంది. దాని తర్వాత వ్యక్తిగతంగా మనలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఈ యొక్క బలి మాట్లాడుతూ ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ఏ విధంగా తను తాను అర్పించుకున్నాడు, తను తాను అప్పగించుకున్నాడో ఈ యొక్క బలుల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అదే సమయంలో ఈ యొక్క బలుల ద్వారా మనము మన ప్రభువైన యేసుక్రీస్తుకి మన యొక్క జీవితాలను ఏ విధంగా సమర్పించగలమో, సజీవయాగముగా సమర్పించగలమో దాని గురించి కూడా మాట్లాడుతుంది. కాబట్టి ఏ బలి తీసుకున్నా కానీ అది దహన బలి కావచ్చు, నైవేద్య బలి కావచ్చు, లేకపోతే సమాధాన బలి కావచ్చు, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, తర్వాత మిగతా ఏ బలులు తీసుకున్నా కానీ, ఏ అర్పణలు తీసుకున్నా కానీ ఇవన్నీ ఛాయాచిత్రముగా ఉన్నాయి, ఒక షాడో లాగా ఉన్నాయి. చూడండి, మనకందరికీ కూడా నీడ అనేది తెలుసు. సూర్యుని మనం బయట నిలబడ్డప్పుడు మధ్యాహ్న కాలంలో లేకపోతే 2 గంటలకో లేదా 11 గంటలకో లేదా 4 గంటలకో మనం బయట నిలబడ్డప్పుడు మన యొక్క షాడో మనం చూస్తూ ఉంటాం. మన యొక్క షాడో, మన యొక్క నీడ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పాత నిబంధనలో ఈ యొక్క బలులన్నీ, లేకపోతే పాత నిబంధనలో ఉన్నటువంటి యొక్క ప్రత్యక్ష గుడారము, దేవుని యొక్క ఆలయము, దాంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఛాయగా ఉన్నాయి, ఒక షాడో లాగా ఉన్నాయి, లేకపోతే ఒక చిత్రపటముగా ఉన్నాయి. అయితే నిజ స్వరూపము మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్నాయి. కాబట్టి మనము ఈ యొక్క బలులన్నీ కూడా అధ్యయనం చేసేటువంటి సందర్భంలో, లేకపోతే ప్రత్యక్ష గుడారం ఉన్నటువంటి వస్తువులను మనం అధ్యయనం చేసుకునేటువంటి సందర్భంలో మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిజ స్వరూపాన్ని చూడాలి. కారణం ఏంటంటే పాత నిబంధనలో ఉన్నటువంటి యొక్క బలులన్నీ, తర్వాత ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క షాడో, లేకపోతే నీడలాగా, ఛాయా చిత్రముగా, ఒక చిత్రపటముగా ఉన్నాయి. అయితే అవి నిజ స్వరూపము కానే కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తే నిజ స్వరూపమై ఉన్నాడు. కాబట్టి మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితం అంతా కూడా, ఆయన పుట్టిన దినం, ఈ లోకానికి వచ్చినటువంటి ఆ దినం మొదలుకొని చివరి దినం వరకు, ఆ యొక్క పీరియడ్ అంతా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి అనేక విషయాలు మనము తెలుసుకొనవచ్చు. ప్రాముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమల గురించి మనము అధ్యయనం చేయగలం. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే ఈ పాత నిబంధనలు అటువంటి యొక్క ఛాయా చిత్రములను మనము అధ్యయనం చేస్తే మనం ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటాం. చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాల్లో, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. కాబట్టి అన్నపాన విషయంలోనైనా, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అను వాటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. కాబట్టి ఈ యొక్క పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము, ఈ అన్నపానములు, పాత నిబంధనలు ఏమైతే బలులు అర్పించారో అవన్నీ కూడా షాడో లాగా ఉన్నాయి, ఒక ఛాయా చిత్రములాగా ఉన్నాయి. అయితే మనం ప్రభువైన యేసుక్రీస్తునందు నిజ స్వరూపము మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క బలుల గురించి, లేకపోతే ప్రత్యక్ష గుడారం గురించి మనము అధ్యయనము చేయటం ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానమును మనము సంపాదించుకొనగలం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము అపొస్తలుడైన పౌలు అంటాడు 8వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం. అపొస్తలుడైన పౌలు ఈ యొక్క పత్రికను చాలా సంవత్సరాల తర్వాత ఈ సంఘానికి తాను పత్రిక రాశాడు. దానికంటే మునుపు అనేక ఆత్మీయ సంవత్సరాలు తనకు ఉండినాయి. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తుతో నేరుగా మాట్లాడాడు. ఆ దమస్కు మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు తానే స్వయముగా తనకి ప్రత్యక్షమయ్యాడు, తనతో మాట్లాడాడు. అంతేకాకుండా అపొస్తలుల కార్యాలను చూస్తే పలు పర్యాయములు ప్రభువైన యేసుక్రీస్తు తనతో మాట్లాడినట్లుగా, దర్శనంలో తన యొద్దకు వచ్చినట్లుగా, తనకు కనపడినట్లుగా, అకాలమందున నాకు కూడా ఆయన కనపడినని చెప్పేసి తను పత్రికలో రాస్తాడు. ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తుని చూచి తనతో మాట్లాడి ముచ్చటించాడు. ప్రభువైన యేసుక్రీస్తుని ఎన్నో ఏండ్ల క్రితమే ఆయన ఎరుగును. అయినా కానీ ఇంకా ఏమంటాడంటే, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము, నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని నేను సంపాదించుకోవాలి.
కాబట్టి నేను దీని కొరకై సమస్తాన్ని నష్టముగా ఎంచుకొంటిని అంటాడు, నష్టముగా ఎంచుకొనుచున్నానంటాడు, పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నానంటాడు. చూడండి, ఇదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. ఫిలిప్పీ పత్రిక 3:7 వచనము. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నష్టముగా ఎంచుకున్నాడు, పాస్ట్ టెన్స్, నష్టముగా ఎంచుకున్నాడు. తర్వాత 8వ వచనంలో నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఎంచుకొనుచున్నాను అని అంటాడు. తర్వాత 10-11 వచనాల్లో కూడా చివరిలో ఈ 10-11 వచనాలు, ఏ విధము చేత నేను మృతుల్లో ఉండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఎంచుకొనుచున్నాను, ఎంచుకొంటిని అని అంటాడు. ఎందుకొరకు ఇవన్నీ అంటే నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి, ఆయన యొక్క శ్రమల గురించి, ఆయన యొక్క మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఉండాలి, ఆయన యొక్క పునరుద్ధాన బలాన్ని ఎరగాలి. తర్వాత ఏ విధము చేతనైనా కానీ మృతుల నుండి నాకు పునరుద్ధాన శక్తి నాకు కావాలి, మృతుల నుండి లెగాలి, పునరుద్ధానం కలగాలి. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తాను అధికమైనటువంటి జ్ఞానము, అతి శ్రేష్టమైన జ్ఞానము పొందవలనని తాను సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడు, సమస్తాన్ని నష్టముగా ఎంచుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా పెంటతో సమానముగా ఎంచుకొనుచూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయనకు ఏమైతే యోగ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా తాను పెంటతో సమానంగా ఎంచుతూ ఉన్నాడు. తన యొక్క శరీరాన్ని ఆస్పదం చేసుకోవట్లేదు. తన శరీరాన్ని ఎందుకు ఆస్పదం చేసుకోవట్లేదంటే నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన జ్ఞానము నిమిత్తమై. చాలామంది శరీరంను ఆస్పదం చేసుకుంటారు. శరీరంను ఆస్పదం చేసుకోవడం అంటే వారి యొక్క హోదా, వారి యొక్క పదవి విషయమై, వారి యొక్క విద్యాభ్యాసాల విషయమై, వారు లోకంలో సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, కీర్తి ప్రఖ్యాతులు కావచ్చు, వాటిని బట్టి చాలామంది అతిశయిస్తూ ఉంటారు. నేను ఇంత సంపాదించాను, నేను నా యొక్క జీవితంలో ఇవన్నీ కూడా నేను పొందుకున్నాను అని చాలామంది అతిశయిస్తూ ఉంటారు. అపొస్తలుడైన పౌలుకు కూడా చాలా ఆధిక్యతలు ఉన్నాయి. అపొస్తలుల కార్యంలో అతని గురించి చూస్తే అతడు గమలీయేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించాడు. ఆ దినాల్లోనే PhD పట్టా పొందినటువంటి వ్యక్తి, చాలా ఎక్కువగా విద్యాభ్యాసాన్ని సంపాదించాడు. అతని గురించి ఫేస్తూ అంటాడు, పౌలు నీకు అతి విద్య వలన నీకు పిచ్చి పట్టింది అంటాడు. నీకు పిచ్చి పట్టింది అంటాడు, అతి విద్య వలన వెర్రి పట్టింది అంటాడు, వెర్రి ఎక్కువైపోయింది అంటాడు. ఎందుకంటే ఇతడు చాలా విద్యాభ్యాసాన్ని అభ్యసించాడు, ధర్మశాస్త్రంలో చాలా నిష్ణాత కలిగినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రంలో బాగుగా జ్ఞానాన్ని సంపాదించాడు, దేవుని యందు చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇతనికి ఉన్నటువంటి అతిశయము చాలా ఉన్నాయి. వాటిలో చూసినట్లయితే చూడండి, ఇదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి, 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రుడనై ధర్మశాస్త్రం విషయము పరిసరుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనంద్యుడనై. ఇవన్నీ కూడా అతని యొక్క ఆధిక్యతలు. ఇతడు ఈ విషయంలో అతడు అతిశయించవచ్చు. 8వ దినంలో సున్నతి పొందాడు, తర్వాత ఇశ్రాయేలు వంశములో పుట్టాడు, చాలా గొప్ప వంశము, దేవుని యొక్క వంశం అని చెప్పవచ్చు. తర్వాత బెన్యామీను గోత్రంలో చివరి గోత్రంలో తాను పుట్టాడు. తర్వాత పరిసెడు అని పిలువబడతా ఉన్నాడు, హెబ్రీడ్ అని పిలువబడతా ఉన్నాడు, హెబ్రీల సంతానంలో పుట్టాడని చెప్తాడు. ఆసక్తి విషయం సంఘాన్ని హింసిస్తూ ఉండినాడు. యూదులలో మరి ఇశ్రాయేల్ ప్రజల్లో చాలా గొప్ప వ్యక్తిగా తాను ఎంచబడ్డాడు. ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడుగా జీవించాడు. ఇవన్నీ కూడా తనకు ఆధిక్యతలు ఉన్నాయి. అయితే వీటిని ఏమి కూడా లెక్క చేయట్లేదు. వీటన్నిటిని కూడా పెంటతో సమానముగా ఎంచుకుంటా ఉన్నాడు. అతడు 8వ దిన సున్నతి పొందినా కానీ, లేకపోతే ఇశ్రాయేల్ గోత్రంలో పుట్టినా కానీ, బెన్యామీను గోత్రంలో పుట్టినా కానీ, హెబ్రీయుడు అయినప్పటికీ, పరిసెడు అయినప్పటికీ, ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడు అయినప్పటికీ వీటన్నిటినీ పక్కన పెడతా ఉన్నాడు. వీటన్నిటిని నష్టముగా ఎంచుకుంటా ఉన్నాడు, వీటన్నిటిని విసర్జిస్తూ ఉన్నాడు, వీటన్నిటిని కూడా పెంటతో సమానముగా ఎంచుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, ఆయన యొక్క శ్రమలలో పాలివాడ నెగుట ఎట్టిదో అంటే ఆయన యొక్క శ్రమల గురించి తెలుసుకోవాలి. ఆయన శ్రమలు ఏ విధంగా పొందాడో నేను కూడా అట్లాంటి శ్రమలు పొందుకోవాలి. ఆయన ఎట్లాంటి మరణము పొందాడో అట్లాంటి మరణము కూడా నాకు సంభవించాలి, నాకు కూడా అట్లాంటి మరణము కావాలి. ఆయన ఎలా పునరుద్ధానం పొందాడో నాకు కూడా అట్లాంటి పునరుద్ధానము
కావాలి. అది ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము. కాబట్టి మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు పొందినటువంటి శ్రమల విషయమై మనము అధ్యయనం చేయాలి. అదే సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలను మనము కోరుకునేటువంటి వారముగా ఉండాలి. అట్లాంటి స్థాయిలోనికి రావాలి. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడు? ఆయన యొక్క శ్రమలలో పాలివాడనగు నిమిత్తం అంటాడు. 10వ వచనం 11వ వచనాలు చివరిలో, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. నా ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకై శ్రమలు అనుభవించాడు. కాబట్టి నిన్ను కూడా ఆ శిలువ శ్రమలు నిన్ను కూడా అనుభవించాలి, వాటిని ఎరగాలి, వాటిలో పాలుపుచ్చుకోవాలి అని అంటాడు. తర్వాత ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడని, ఆయన ఏ విధంగా సిలువ వేయబడ్డాడు, ఏ విధంగా మరి ఈడవబడ్డాడు, ఏ విధంగా మరి ముళ్ళ కిరీటం ధరింపజేయబడ్డాడు, ఏ విధంగా కొరడాల చేత కొట్టబడ్డాడు, ఏ విధంగా దిగంబరుడుగా చేయబడ్డాడు, ఆ విషయంలో అంటే మరణ విషయంలో సమానానుభవం గలవాడన్నాయి. కాబట్టి మనలో ఎంతమందిమి ఇట్లాంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ విషయంలో సమానానుభవం నాకు కావాలి, ప్రభువైన యేసుక్రీస్తు ఎట్లాంటి శిలువ శ్రమలు అనుభవించాడో అదే శ్రమలు నాకు కూడా కావాలి అని మనలో ఎంతమందిమి అపేక్షించగలం? అపొస్తలుడైన పౌలు అట్లాంటి స్థాయిలోనికి తాను రాగలిగాడు. కారణం ఏంటంటే దాని ద్వారా వచ్చేటువంటి బహుమతి చాలా గొప్పది. అందుకనే ఆయన అంటాడు 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి అట్లాంటి శ్రమలు, అట్లాంటి మరణము, కష్టము అనుభవించినప్పుడు దేవుని ఎదురు నుండి ఉన్నతమైనటువంటి బహుమానము తాను పొందాలని, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవాలని తాను తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం చేయడం మాత్రమే కాదు, కానీ సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమల గురించి, ఆయన ఏ విధంగా మన కొరకే శ్రమ అనుభవించాడు, ఏ విధంగా తాను సమర్పించుకున్నాడు, ఏ విధంగా అర్పించుకున్నాడు, ఏ విధంగా మన కొరకై అప్పగించుకున్నాడు, ఆ యొక్క విషయాలన్నీ మనము ఈ యొక్క బలులలో, ఈ యొక్క ఛాయ రూపకముగా ఇవ్వబడినటువంటి ఈ యొక్క చిత్రపటముల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిజ స్వరూపాన్ని మనము చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో ఈ యొక్క బలిలో ఇంతకుముందు చెప్పినట్లుగా మొట్టమొదటిగా ఆ యొక్క బలి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉంది. తర్వాత రెండవదిగా ఆ యొక్క బలి మనలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతూ ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ఏ విధంగా శ్రమలు అనుభవించాడు, ఏ విధంగా అర్పించుకున్నాడు, దాని గురించి ఈ బలులన్నీ మాట్లాడుతూ ఉన్నాయి. అదే సమయంలో వ్యక్తిగతంగా మీరు ప్రతి ఒక్కరము ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు కొరకై మనల్ని మనము సజీవ యాగముగా అర్పించుకొనగలము అనేటువంటిది గురించి అనే దాని గురించి కూడా ఈ యొక్క బలులు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వాక్యము మనం విన్నప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామో మనల్ని మనము పరీక్షించుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిలువ శ్రమలు భరించాడు, మన కొరకై అప్పగించుకున్నాడు. అయితే మనము ఆయన కొరకై అప్పగించుకునే విషయంలో, సజీవ యాగముగా మనల్ని మనము ఆయనకు అప్పగించుకునే విషయంలో, సేవ విషయంలో, పరిచర్య విషయంలో మనము ప్రభు కొరకై ఎంతవరకు మనల్ని మనం సమర్పించుకుంటూ ఉన్నాము అనేటువంటి దానిని, ఆ స్థాయిలో మనము వచ్చామా లేదా అనేటువంటిది మనల్ని మనం పరీక్షించుకునవలసిన వారమై ఉన్నాం. మనం పోయిన వారము ఈ యొక్క తల గురించి మనం అధ్యయనం చేయడం మొదలుపెట్టాము. లేవియాకాండం 1వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీది కట్టెలపైన చక్కగా పేర్చవలెను. ఇక్కడ ఈ బలిపీఠం పైన తల ఉంది, తర్వాత క్రొవ్వు ఉంది, తర్వాత అంతరింద్రియములు 9వ వచనంలో ఆంత్రములు అంటే ఇన్వర్డ్ పార్ట్స్, అంతరింద్రియములు ఉన్నాయి, ఇన్వర్డ్ పార్ట్స్ ఉన్నాయి. తర్వాత కాళ్ళు కూడా ఆ బలిపీఠం పైన పెట్టబడ్డాయి. చూడండి, తల ఉంది, క్రొవ్వు, ఆంత్రములు, కాళ్ళు ఈ యొక్క బలిపీఠం పైన పెట్టబడి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఇవి మాట్లాడుతూ ఉన్నాయి. అదే సమయంలో ఈ యొక్క అవయవాలు, తల, క్రొవ్వు, తర్వాత ఆంత్రములు, కాళ్ళు, ఇవి మన గురించి కూడా, వ్యక్తిగతంగా మన గురించి కూడా మనం ఏ విధంగా వీటిని సమర్పించుకోవాలి అనే దాని గురించి కూడా ఇది మాట్లాడుతూ ఉంది. మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తల గురించి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క క్రొవ్వు గురించి, ప్రభువైన యేసుక్రీస్తు అంతరింద్రియములను గురించి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంది. అదే సమయంలో మన యొక్క తల గురించి, మన యొక్క క్రొవ్వు గురించి, మన యొక్క అంతరింద్రియములను గురించి, మన యొక్క కాళ్ళను గురించి ఈ యొక్క విషయము మనతో మాట్లాడుతూ ఉంది. మన తలం గురించి మనం పోయిన వారము ఆరంభించాం. ఇందులో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తలను గురించి ఇది మాట్లాడుతూ ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ఆ శిరస్సు పైన ముళ్ళ కిరీటాన్ని తాను పెట్టించుకున్నాడు. తర్వాత రెల్లుతో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తలను వారు కొట్టినారు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క ముఖాన్ని
చెకుముకి రాతి వలె తాను ఉంచుకున్నాడు. చూడండి, బహుశా అది చూడలేదు అనుకుంటాను. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 7వ వచనము. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనము. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. మొదటి సమూయేలు 25:30. ఇక్కడ నాబాలు గురించి రాయబడింది. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 39వ వచనం. నాబాలు చనిపోయిన దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదికి రప్పించెను. మనము కూడా గతంలో ఇట్లాంటి కీడు చేసినటువంటి వారము, ఉపకారానికి ప్రత్యుపకారము తలపెట్టినటువంటి వారం. ఈ యొక్క నాబాలు గురించి, దావీదు గురించి, అబీగయలు గురించి మనకు చాలా పరిచయమైనటువంటిది. దావీదు నాబాలు యొక్క గొర్రెలను, తన యొక్క పశువులను, మరి ఆ యొక్క రాత్రి వేళలో ఎండలో అరణ్యములో అనేక నెలలు వాటిని కాచినాడు. తన యొక్క సేవకులు కూడా కాచినారు. అయితే ఇంత ఉపకారం చేస్తే నాబాలు దాని గురించి ఏమాత్రం కూడా పట్టింపు కలిగినటువంటి వాడు కాదు. అసలు దావీదెవడు అట్లాంటివి గర్వించి తాను మాట్లాడినాడు. కాబట్టి దానిని బట్టి, నాబాలు చేసిన కీడును బట్టి దేవుడు తన యొక్క తలపైకి రప్పించాడు. కాబట్టి మనము కూడా గతములో రక్షణ పొందకమునుపు మనము చేసినటువంటి కీడును బట్టి మన తలపైకి కూడా కీడు దేవుడు రప్పింపవలసినటువంటి వాడు. అయితే మన తలపైకి దేవుడు ఆ యొక్క కీడును రప్పించలేదు. తర్వాత షిమీ గురించి చూసాం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసాం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 44. నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదికే రప్పించును. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదికే రప్పించును. షిమీ దావీదు తాను కష్టములో ఉన్నప్పుడు, తన యొక్క సొంత కుమారుడు అబిషాలోము తను తరుముతూ ఉన్నప్పుడు, తాను కాలినడకన చెప్పులు లేకుండా ఎంతో కష్టములో, ఎంతో వేదనలో దుఃఖించి వెళ్తున్నటువంటి సందర్భంలో షిమీ తాను దూషిస్తూ, రాళ్ళు రువ్వుతూ, దుమ్మెత్తిపోస్తూ, మరి ఎన్నో మాటలు, అనరాని మాటలు అంటూ, రాళ్ళు విసిరి కొడుతూ, మరి ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. నరహంత కూడా అని చెప్పేసి ఎన్నో మాటలు మాట్లాడాడు. అయితే తిరిగి వచ్చింది అంటే దావీదునకు దేవుడు సహాయం చేసి తిరిగి రాజ్యం తిరిగి వచ్చిన తర్వాత మరలా నటించాడు. ఈ యొక్క షిమీ ఏదో మంచివాడైనట్లుగా, ఏదో పాపం ఒప్పుకున్నట్లుగా నటించాడు. అయితే తన యొక్క హృదయంలో కీడంతా మెదులుతూ ఉంది. తన యొక్క కుమారుడైన సొలొమోనుకు విరోధముగా ఏదో ఒక కుట్ర బన్నాలి, లేకపోతే దావీదును కుట్ర బన్నాలని అనేక దినాలుగా తాను కీడు తలపెడతా ఉంటున్నాడు. అందుకని ఇక్కడ రాయబడింది చూడండి, నీ హృదయములో మెదలుచున్న కీడంతయు నీకు తెలియను. కీడు. కాబట్టి మనము కూడా రక్షణ పొందక మునుపు మన యొక్క హృదయంలో ఇట్లాంటి కీడును కలిగినటువంటి వారము. అయితే ఇక్కడ రాయబడింది, నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదికే రప్పించును. తల మీదికి, మన తల మీదికి కూడా ఇట్లాంటి కీడు దేవుడు రప్పింపవలసినటువంటి వాడు. అయితే దేవునికి స్తోత్రం. మన పాపంలో మనము ఎప్పుడైతే ఒప్పుకున్నామో ప్రభు ఈ యొక్క కీడు రాకుండా దేవుడు మనల్ని ఆయన కాపాడినాడు. తర్వాత కీర్తనలు 7:16లో కూడా మనం చూసాము. గతంలో పోయిన వారం ఇవన్నీ కూడా చూసాము. కీర్తనలు 38:4, 40వ అధ్యాయము 20వ వచనము, ఇవన్నీ కూడా మన యొక్క దోషములు, మన యొక్క తల వెంట్రుకలకు మించినటువంటివి, మన యొక్క తలపైన మన యొక్క తలపైన ఇవన్నీ కూడా దోషములు మనము కలిగి ఉన్నటువంటి వారము. ఇవన్నీ కూడా మనం పోయినసారి చూసాము. యోవేలు గ్రంథంలో కూడా మనం చూసాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ కూడా మనం చూసాం, కీడును బట్టి తల మీదికి దేవుడు రప్పిస్తాడని. చూడండి, యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 6-7 వచనాల్లో చివరిలో 6వ వచనము, యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చివరిలో, మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదికి రప్పించదను, ఇదిగో మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదికి రాజేయుదును. కాబట్టి మనం చేసిన దానికి దేవుడు రప్పించనే ఉన్నాడు. అయితే మనము మన యొక్క పాపంలో ఒప్పుకున్నప్పుడు ఈ యొక్క కీడును మన పైనకి రాకుండా, మన తలపైకి, మన యొక్క నెత్తి మీదికి రానేయకుండా ప్రభువు అడ్డుకున్నాడు. ఇవన్నీ కూడా మనం పోయినసారి చూసాము. అయితే ఆ విధంగా ప్రభువు మనల్ని అడ్డుకొని మనకు రక్షణ శిరస్త్రాణమును అనుగ్రహించాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసాం. రక్షణ అనే శిరస్త్రాణమును మనకు దేవుడు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు.
ఆత్మ సంబంధమైనటువంటి కవచాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుకొని పాదములకు సమాధాన స్వార్థ వలన సిద్ధ మనసును జోడు తోడుకొని నిలవబడి మరియు విశ్వాసమును డాలు పట్టుకుని దాంతో మీరు దృష్టిని అగ్నిమాలని ఆర్పుటకు శక్తిమంతులగుదురు మరియు రక్షణ శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. కాబట్టి రక్షణ అనేటువంటి శిరస్త్రానాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ఆయన తలపైన కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు, తన యొక్క ముఖం పైన ఉమ్మివేయబడింది, చెంపదెబ్బలు తిన్నాడు, పిడిగొద్దులు తిన్నాడు, మన కొరకై తన యొక్క తలను మన కొరకై అప్పగించుకున్నాడు. తర్వాత మనం చేసినటువంటి కీడును బట్టి, దోషములను బట్టి మన యొక్క నెత్తి మీదికి, మన తల మీదికి దేవుడు కీడు లేకపోతే తీర్పు యాక్చువల్గా తీసుకురానై ఉన్నాడు. అయితే మన యొక్క పాపను ఒప్పుకున్నప్పుడు ఆ యొక్క కీడును మన పైకి రానియకుండా, మన తలపైకి రానియకుండా దేవుడు అడ్డుకున్నాడు. అంతేకాకుండా మనకి రక్షణ అయినటువంటి శిరస్త్రానమును మనకు అనుగ్రహించాడు. కాబట్టి దానిని బట్టి మనము మన యొక్క తలను ప్రభునకు అప్పగించవలసిన వారమై ఉన్నాం. అంటే ఏదో ఫిజికల్గా మన తలను తీసేసి ప్రభునకు అప్పగించడం కాదు, కానీ నేటి దినాల్లో బలిపీఠం అట్లాంటిది లేదు. మనము ఆత్మీయంగా మన యొక్క శరీరాన్ని ప్రభునకు అప్పగించవలసిన వారమై ఉన్నాం. చూడండి, మనకందరికీ చాలా పరిచయమే. సజీవ యాగంగా ప్రభునకు మన యొక్క శరీరమును అర్పింపవలసిన వాడమై ఉన్నాం. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. రోమన్స్ చాప్టర్ 12 and verse 1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములకు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి దేవునికి సేవ. కాబట్టి సేవకులు కేవలం పూర్తికాల సేవకుల గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. కానీ అపోస్తలుడైన పౌలు మనమందరం కూడా స్వాభావికంగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరము దేవునికి దాసులమై ఉన్నాం, దేవునికి సేవకులమై ఉన్నాం. దానికి సంబంధించి చాలా వచనాలు బహుశా గతంలో మనం చూసాము. మనము దేవునికి దాసులమై ఉన్నాం, దేవునికి సేవకులమై ఉన్నాం. అయితే కేవలం పూర్తికాల సేవకులు ఎవరైతే మరి ఫుల్ టైం గాడ్ సర్వెంట్స్ ఉన్నారో వాళ్ళే దైవ సేవకులని కాదు. వాక్యం ఆ విధంగా ఏమాత్రం చెప్పడం లేదు. అయితే వారిని తక్కువ చేయడం కాదు, కానీ వారు తమను తాము సంపూర్తిగా సమర్పించుకొని దేవుని యొక్క సేవలోనికి వచ్చారు. అయితే ప్రథమంగా ప్రాథమికంగా మనమందరం కూడా రక్షణ పొందిన ప్రతి ఒక్కరము దేవుని యొక్క సేవకులమై ఉన్నాం, దేవుని యొక్క సేవకురాండ్రమై ఉన్నాం, దేవుని యొక్క దాసులమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో దానికి సంబంధించి చాలా వచనాలు ఉన్నాయి. చూడండి, ఉదాహరణకి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీ పత్రిక 6:6. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించు. చూడండి, ఇక్కడ క్రీస్తు దాసులమని ఎరిగి. కాబట్టి మనం అందరము క్రీస్తునకు దాసులమై ఉన్నాం. వీఆర్ ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్. తర్వాత 7వ వచనం రాయబడింది, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. మనుషులకు చేసినట్టు కాదు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము పూర్తికాల సేవకులం కాకపోవచ్చు, అయినప్పటికీ ప్రథమంగా ప్రైమరీలీ మనమందరం కూడా దేవునికి సేవ చేసేటువంటి వారముగా ఉన్నాం, క్రీస్తు దాసులముగా ఉన్నాం, దేవుని యొక్క దాసులుగా ఉన్నాం. కాబట్టి మనము దేవుని యొక్క సేవ చేయవలసినటువంటి వారము. 7వ వచనంలో మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. కాబట్టి మనం సేవ చేయాలి. ఎట్లాంటి సేవ అంటే రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాక్యాల నుండి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎట్టి సేవ మన యొక్క శరీరములను సజీవ యాగముగా ప్రభువునకు సమర్పించుకునుట. ఇట్ ఈస్ ద బెస్ట్ సేవ. ఇదే అతి శ్రేష్టమైనటువంటి సేవ. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి మనల్ని మనము ప్రభువునకు సజీవ యాగముగా, మన యొక్క శరీరములను సజీవ యాగముగా ప్రభువునకు సమర్పించుకుంటే అతి శ్రేష్టమైనటువంటి సేవ మనం చేసేటువంటిది. కాబట్టి మన యొక్క తలను కూడా ప్రభువునకు, అంటే శరీరంలో ప్రతి అవయవము మనం ప్రభువునకు సమర్పింపబద్ధులమై ఉన్నాం. మన శరీరం అంటే హోల్ బాడీ, ప్రతి ఒక్క శరీరం అంతా కూడా ప్రభువునకు సమర్పించవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క బలిలో మరి తల, క్రొవ్వు, అంతరింద్రియములు, తర్వాత కాళ్ళు, ఇవన్నీ కూడా బలిపీఠం పైన పెట్టబడ్డాయి. కాబట్టి ఇవన్నీ కూడా
ప్రతి ఒక్క భాగము కూడా ప్రతిదానికి అంటే సిగ్నిఫికెన్స్ ఉంది, దానికి ప్రాముఖ్యత ఉంది. వాటిని గురించి మనము అధ్యయనం చేయవలసినటువంటి వారం. కాబట్టి తలను బలిపీఠం పైన పెట్టుట అంటే మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సింది, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తల మన కొరకై కొట్టబడింది, మన కొరకై గాయపరచబడింది. ఆయన మన కొరకై తన యొక్క తలను చెకుముకి రాతి వలె చేసుకున్నాడు, ఉమ్మివేయడానికి తను అప్పగించుకున్నాడు. కాబట్టి మనము కూడా మన యొక్క తలను ప్రభునకు సమర్పించవలసినటువంటి వారం. అంటే దాని యొక్క భావం ఏంటంటే, మనము మన యొక్క ఆరాధనను ప్రభునకు సమర్పించాలి. మన యొక్క శిరస్సును వంచి, మన తలను వంచి ప్రభునకు ఆరాధన చెల్లించాలి. ఏదో మన యొక్క భౌతికపరమైనటువంటి తలను తీసి ఏదో బలిపీఠం మీద పెట్టడం దాని యొక్క భావం కాదు. కానీ ఆత్మీయ అర్థం ఏంటంటే, మన యొక్క తల వంచి ప్రభునకు ఆరాధన చెల్లింపబద్ధులమై ఉన్నాం. కారణం ఏంటంటే, మన యొక్క తలతో ఎన్నో కీడులు చేశాం. మన యొక్క హృదయంలో మెదలుతున్నటువంటి కీడు, తర్వాత దోషములు మన యొక్క తల వెంట్రులకు మించినటువంటివి. మరి మనం ఇందాక వచనాలు చూసాం, దాన్ని బట్టి దేవుడు ఆ యొక్క తలపైకి కీడును రప్పించాడు. మన తలపైన కూడా కీడును రప్పించబద్ధుడై ఉన్నాడు. మన పాపంలో ఒప్పుకున్నప్పుడు ఆ కీడును రప్పించకుండా మనకు రక్షణ శిరస్త్రాణమును అనుగ్రహించాడు. అంటే రక్షణను మనకు అనుగ్రహించాడు, భద్రతను మనకు అనుగ్రహించాడు. తర్వాత దాన్ని బట్టి మనము ప్రభునకు ఆరాధన చెల్లింపబద్ధులమై ఉన్నాం. మన యొక్క శిరస్సును ప్రభునకు ఇవ్వడం అంటే, అర్పించడం అంటే, మన యొక్క తలను బలిపీఠం పైన పెట్టడము అంటే, మన యొక్క తలతో ప్రభువుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. దానికి సంబంధించి మనం పోయిన వారము ఏదో క్లుప్తంగా అట్లా కొన్ని వచనాలు మీకు చూపించాను, వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఉదాహరణకు మనం చూసాము ఆదికాండము 24వ అధ్యాయం, జెనెసిస్ చాప్టర్ 24 అండ్ వర్స్ 26 and 27. ఆదికాండము 24వ అధ్యాయము 26, 27 వచనాలు. ఇక్కడ ఈ అధ్యాయం అంతా అబ్రహాం యొక్క పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు గురించి రాయబడింది. మనకందరికీ చాలా పరిచయం ఏంటంటే ఈ యొక్క ఎలియాజరు గురించి. ఈ యొక్క అధ్యాయంలో మనకు కనబడతాడు. ఇతనికి అబ్రహాం ఒక పెద్ద పని చెప్తాడు. తన కుమారుడైనటువంటి ఇస్సాకునకు భార్యను తీసుకొని రావడానికి తన యొక్క బంధువుల ఇంటికి ఈ పెద్ద దాసుడైన ఎలియాజర్ను పంపిస్తాడు. ఆ దినాల్లో మరి మనకు ఉన్నట్లుగా ఇప్పుడు టెలిఫోన్స్ లేవు, వాట్సాప్ లేదు, మొబైల్స్ లేవు, మరి గూగుల్ మ్యాప్ లొకేషన్స్ ఏవీ లేవు. అయినా కానీ అతడు పంపించబడ్డాడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. ఆ దినాల్లో ఏ విధంగా పోయాడో చాలా ఆశ్చర్యకరమే. అయితే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. తర్వాత తన యొక్క దాసులు కూడా, ఎంతమంది దాసులు ప్రభునందు విశ్వాసం ఉంచారో మనకే తెలియదు. కానీ ఈ పెద్ద దాసుడైన ఎలియాజరు మాత్రము దేవుని యందు నిజంగా విశ్వాసం ఉంచినట్లుగా మనకు కనబడుతుంది. ఈ యొక్క అధ్యాయంలో దేవుని యందు అతడు ఎంత బలమైనటువంటి విశ్వాసమును, నమ్మకాన్ని తాను కలిగి ఉన్నాడో ఈ యొక్క అధ్యాయం అంతా మనకు చాలా చక్కగా వర్ణించబడింది. అతనికి గూగుల్ మ్యాప్ లేదు, ఫోన్ లేదు, అడ్రస్ తెలీదు. గతంలో ఎప్పుడైనా కానీ అతడు ఆ ఊరు అనేటువంటి ప్రాంతం, కల్దీల దేశం అనేటువంటి ఊరు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినట్లుగా కూడా మనకు తెలియనటువంటి ప్రాంతం. అయినా కానీ తన యొక్క యజమానుడు చెప్పాడు కాబట్టి తాను విధేయత చూపించి వెళ్ళాడు. అయితే దేవుని మీద ఆధారపడి వెళ్ళాడు. చాలా మైళ్ళ దూరము ఆ కనాను దేశం నుంచి కల్దీల దేశం అంటే అది బ్యాబిలోన్. ఆ యొక్క బ్యాబిలోన్కి వెళ్ళాలి అంటే యూఫ్రటీస్ నది అద్దరికి చాలా దూరం. మనం మ్యాప్లో చూస్తే ఇస్రాయల్ దేశము, యూఫ్రటీస్ నది, ఆ యొక్క కల్దీల దేశం బబులోన్, ఇరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పుడు అది ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా మైళ్ళ దూరం. అన్ని మైళ్ళ దూరము వెళ్ళాలంటే చాలా దినాలు పడుతుంది. అతనికి దారి కూడా మరి తెలియకపోయినప్పటికీ దేవుని మీద ఆధారపడి తాను వెళ్ళాడు. అంతేకాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత తన యొక్క బంధువులు ఎవరో తెలుసుకోవాలి, తర్వాత ఈ యొక్క అమ్మాయిని తెలుసుకోవాలి, తర్వాత ఆ అమ్మాయి తిరిగి వస్తుందో లేదో కూడా తెలియదు. ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అయితే దేవుడు అద్భుతకరంగా ఈ ఎలియాజర్ని దేవుడు నడిపించినప్పుడు ఇతడు ఏం చేశాడు చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము 26, 27 వచనాల్లో, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి. కాబట్టి మనం కూడా ఇదే చేయవలసినటువంటి వారం. మన యొక్క శిరస్సును వంచి మనం ప్రభునకు ఆరాధన చెల్లించవలసిన వారమై ఉన్నాం. మన యొక్క తలను బలిపీఠం పైన పెట్టుట అంటే ప్రభునకు ఆరాధన మనం చెల్లించాలి, స్తుతి చెల్లించాలి. ఇక్కడ ఎలియాజరు అదే చేశాడు. తన తల వంచి యెహోవాకు మ్రొక్కి. ఇంగ్లీష్లో వర్షిప్ అనేటువంటి మాట మనం చూస్తాం. మ్రొక్కి ఏమని మ్రొక్కాడు? అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక.
తర్వాత ఇంకేమంటాడు చివరిలో, నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. చాలా అద్భుతం. నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించాడు, యెహోవాయే నడిపించాడు, కాబట్టి దేవునికి నీ స్తుతి చెల్లిస్తా అని చెప్పాడు. కాబట్టి మనము కూడా ఈ యొక్క బలిపీఠం గురించి మనము అధ్యయనం చేస్తాం. ఈ యొక్క బలిపీఠము ప్రత్యక్ష గుడారంలో దేవునికి ఇంటిలో ఉంది. కాబట్టి ఆ యొక్క బలిపీఠం పైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరస్సును మనం చూడగలం. మన యొక్క శిరస్సును కూడా మనం పెట్టుకునవలసినటువంటి వారము, అంటే మన యొక్క ఆరాధన చెల్లించవలసినటువంటి వారము. ఆ ఆరాధన చెల్లించాలంటే మనము కూడా మొట్టమొదటి దేవుని యొక్క ఇంటికి రావాల్సినటువంటి వారం. కాబట్టి ఎలియాజరు తన యొక్క బంధువుల ఇంటికి నడిపించబడితే, మనల్ని అయితే ప్రభువు దేవుని ఇంటిలోనికి నడిపించాడు. దేవుని ఇంటిలోనికి నడిపించాడు. తర్వాత ఇదే అధ్యాయము 48వ వచనంలో కూడా 2వ పర్యాయము, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి, అక్కడ తన తల వంచి యెహోవాకు తాను మ్రొక్కినాడు. కాబట్టి మన శిరస్సును ప్రభునకు అర్పించుట అంటే అది ఆరాధన గురించి అది మాట్లాడుతూ ఉంది. తర్వాత నిర్గమాకాండము 12వ అధ్యాయము 27వ వచనము. నిర్గమాకాండం 12వ అధ్యాయము 27వ వచనము. మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేళ్ల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. ఇక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి జ్యేష్ఠ పుత్రుడు, జ్యేష్ఠ కుమారుడు ప్రతి ఒక్కరూ అందులో హతమైపోయినారు. అయితే ఆ రాత్రి వేళలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల ఇండ్లను ఆయన కాపాడినాడు. అందును బట్టి ఆ ప్రజలు తలలు వంచి నమస్కారము చేశారు. కాబట్టి మనము కూడా మన తల వంచి ప్రభుని స్తుతింప బద్దులమై ఉన్నాం. ఎందుకంటే మనం చేసిన కీడును బట్టి మనకు శిక్ష రావాల్సి ఉంది. దేవుడు మన యొక్క నెత్తి మీదికి కీడును తీసుకురావాల్సిన వాడు, అయితే ఆ విధంగా చేయలేదు. కాబట్టి మనం ప్రభుని ఆరాధింప బద్దులమై ఉన్నాం. తర్వాత మోషే కూడా మనం చూసాము. మోషే కూడా దేవుని తల వంచి ఆయన ఆరాధించాడు. చూడండి, ఇదే నిర్గమాకాండము 34వ అధ్యాయము 8వ వచనము. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, నేల వరకు తల వంచుకొని నమస్కారం, తల వంచి మోషే తల వంచాడు. ఎందుకు? కారణం ఏంటంటే దానిపైన చాలా విషయాలు రాయబడ్డాయి. 6వ వచనంలో, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించని ప్రకటించను. కాబట్టి దేవుని యొక్క కృప, కనికరము, దయ, జాలిని బట్టి మోషే తల వంచి ఆయన నేల వరకు తల వంచుకొని నమస్కారం చేశాడు, అంటే దేవుణ్ణి ఆరాధించాడు. కాబట్టి దేవుడు మన పైన కూడా కనికరం చూపించాడు, దయా చూపించాడు, విస్తారమైన కృప చూపించాడు, దీర్ఘశాంతమును చూపించాడు. అనేక సంవత్సరాలు మన కొరకై ఆయన కనిపెట్టి ఉన్నాడు. కాబట్టి మన పైన కీడు రానేయకుండా మన తలను ఆయన కాపాడినాడు. అదే సమయంలో మనం ప్రభుని ఆరాధింప బద్దులమై ఉన్నాము. తర్వాత 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో అక్కడ యెహోషాపాతు, యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు వారు ప్రభుని ఆరాధించుట మనం చూడగలం. అక్కడ యుద్ధములో వారికి జయము కలుగుతుంది. ఆ యొక్క జయమును బట్టి యెహోషాపాతు, తర్వాత యూదులు వారందరూ ప్రభుని ఆరాధించుట మనం చూడగలం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము ఇక్కడ మోయాబీలు, అమ్మోనీయులు, మేయనీల్లో కొందరు యెహోషాపాతు మీదకి వస్తారు. చూడండి, 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 1వ వచనంలో ఎవరెవరు వచ్చారో అక్కడ వివరాలు రాయబడ్డాయి. అయితే యెహోషువ ఆ సమయంలో ఈ యొక్క అధ్యాయం అంతా మనం చూస్తే అతడు ఉపవాసం ఉండినాడు, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. తర్వాత ఏ విధంగా తాను 18th verse, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి
నమస్కరించారు. చూడండి, సాష్టాంగ నమస్కారము చేసెను. మనకి ఇంగ్లీష్లో బహుశా హెడ్ అనేటువంటి ఉందనుకుంటా కదా, ఇంగ్లీష్లో హెడ్ ఈజ్ నాట్ దే. 2 Chronicles 20:18. బౌడ్ హీస్ హెడ్, ఎస్. తర్వాత చదవమ్మా ఇంకా. జెహోషాపాత్ హీ బౌ డౌన్ హిస్ హెడ్ అంటే అక్కడ ఇంగ్లీష్లో రాయబడింది చక్కగా హెడ్ అనేటువంటి మాట. యెహోషాపాతు, తెలుగులో మనకు అది మిస్ అయింది. సాష్టాంగ నమస్కారం అంటే తల వంచి ప్రభునకు నమస్కారం చేశాడు. తర్వాత అంతేకాదు, యూదావారు, యెరూషలేము కాపురస్తులు కూడా వారందరూ సాగిలపడి ప్రభుని ఆరాధించారు, నమస్కరించారు. దాన్ని బట్టి వారికి అత్యధికమైనటువంటి విజయం. వారు ఒక్క ఆయుధాన్ని కూడా వాడలే. ఈ యొక్క అధ్యాయం మనం చూస్తే ఒక్క ఆయుధాన్ని కూడా వాడలేదు, కానీ ఏ ఆయుధం వాడకుండానే దేవుడు వారికి అత్యధికమైనటువంటి విజయాన్ని సమకూర్చాడు. ఒక్క ఆయుధం వాడలే, కేవలం వారందరూ కూడా దేవునికి నమస్కారం చేశారు. కాబట్టి మనము కూడా ప్రభుని ఆరాధింపబద్ధులమై ఉన్నాం. కాబట్టి మన యొక్క ప్రభుని యేసుక్రీస్తు యొక్క శిరస్సు తాను అప్పగించుకున్నాడు. మనం కూడా మన యొక్క శిరస్సును అప్పగించుకుంటా అంటే ఆరాధన గురించి మాట్లాడుతాం. మన యొక్క శిరస్సును వంచి ప్రభుని ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? కారణం ఏంటంటే, మొట్టమొదటిగా మనం చూసాం, మనం చేసిన కీడును బట్టి మన తలపైకి ఆయన రానియలేదు. తర్వాత రక్షణ శిరస్రానమును ప్రభు మనకు అనుగ్రహించాడు. తర్వాత మనం పోయిన వారం చూసాము, ఆయన మన యొక్క తలను పైకెత్తాడు. తలను దించుకునేటట్టుగా చేయలే. చూడండి, మనం వార్తాపత్రికలో చూస్తూ ఉంటాం, న్యూస్లో మనం చూస్తూ ఉంటాం, ఎవరైతే దొంగతనం చేస్తారో లేకపోతే నరహత్య చేస్తారో వారికి ముసుకేస్తారు. తర్వాత వారి యొక్క తలలు వంచి ఉంచుతారు. కొంతమంది యవనస్తులు కూడా మరి రేవ్ పార్టీ అని వీటిల్లో, పబ్స్లో వీటిల్లో దొరికినప్పుడు వారి తలపైన ముసుకేసుకుంటారు. తెల్ల గుడ్డలు వేసుకోవడమో లేకపోతే వారి యొక్క ముఖాలు కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది సిగ్గు, అవమానంతో కూడుకున్నటువంటిది. అయితే మన యొక్క పాపను బట్టి మనము కూడా అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి వారము. అయితే ప్రభు మన యొక్క పాపమును, దోషమును క్షమించిన కారణం చేత మన తలను ప్రభువు పైకెత్తాడు. కీర్తనలు 3:3 Psalms 3:3. కీర్తనలు 3:3. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. మన తల ఎత్తువాడు దేవుడు. ఎప్పుడు మనం ఎత్తుతామంటే, మన పాపము, మన యొక్క దోషము తొలగించబడినప్పుడు ధైర్యముగా మనము తల ఎత్తుకునేటువంటి వారముగా ఉంటాం. మనము తల దించుకునేటువంటి వారము కాదు. ఎవరి యొద్దైనా కానీ, వాళ్ళ అధికారులు కావచ్చు, వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు, వారికి మనం రెస్పెక్ట్ ఇస్తాం. అయితే వారి ఎదుట మనం ముఖాముఖిగా చూడగలుగుతాం. వారి ఎదుట తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే ప్రభు మన యొక్క పాపమును పరిహరించాడు, మన తలను పైకి ఎత్తాడు. దీనికి మనము మొర్దెకై గురించి మనం చూడగలం. తాను తల దించి ఏమాత్రం కూడా దించలే. హామాను ఎన్ని ప్రయత్నాలు చేశాడు తన యొక్క తల దించడానికి. తన్ని సాష్టాంగ నమస్కారం నాకు చేయాలి అని. తనకి ఎంతో పదవి ఉంది, ఎంతోమంది సేవకులు ఉన్నారు, ఎంతో హోదా ఉంది, ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నాయి, 10 మంది పిల్లలు ఉన్నారు, ఒక భార్య ఉంది, చక్కగా తనకి పెద్ద ఇల్లు ఉంది, భవంతి లాంటిది ఉంది, అన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి. మొర్దెకై తలదించలేదని చెప్పేసి తన పైన పగబెట్టుకున్నాడు, ఈర్ష్య పెట్టుకొని మొర్దెకైని చంపడం చాలా సులువు అనుకొని అసలు యూదా జాతి మొత్తాన్ని, ఇశ్రాయేల్ ప్రజలందరినీ చంపాలని కంకణం కట్టుకున్నాడు. చివరికి తానే ఊరిదీయబడ్డాడు. కాబట్టి అయితే తర్వాత మొర్దెకై తాను తల ఎత్తబడినటువంటిగా, తాను ప్రధానమంత్రిగా చేయబడినట్లుగా మనం చూడగలం. కాబట్టి ప్రభువు మన యొక్క తలను పైకెత్తేటువంటి వాడు. తర్వాత మనము ఆదికాండంలో కూడా మరి పానదాయకుని గురించి మనం చూస్తాం. ఆ పానదాయకునికి, తర్వాత భక్షకారునికి కళ వస్తుంది. ఆ కళలో కళ భావము తెలియజేస్తూ యోసేపు ఆ పానదాయకుని గురించి చెప్తాడు. 3వ దినమున నీ తల పైకెత్తుతాడు రాజు అని చెప్పేసి అంటాడు. చూడండి, ఆదికాండము 40వ అధ్యాయం, జెనెసిస్ చాప్టర్ 40 and verse 13. ఆదికాండము 40వ అధ్యాయము 13వ వచనం. ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. చూడండి, ఫరో రాజు ఆ పానదాయకుని యొక్క తలను పైకెత్తి ఉద్యోగాన్ని మరలా ఇప్పిస్తాడని కళ్ళ భావం గురించి చెప్పాడు. దాని గురించి 20వ వచనంలో మనం చూడగలం.
మూడవ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్షకారుల అధిపతి తలను పైకెత్తి, అయితే పానదాయకుల అధిపతికి ఉద్యోగం తిరిగి తీసుకురాబడితే భక్షకారుల అధిపతి యొక్క తల వేలాడదీయబడింది. కాబట్టి ఎవరైతే రక్షణ పొందుతారో, మారు మనసు పొందుతారో అటువంటి వారి యొక్క తల పైకెత్తబడుతుంది. మారు మనసు లేకుండా, మెడ వంచకుండా, మరి విధేయత చూపించకుండా, లోబడకుండా ఉంటారో వారి యొక్క తల మరి వేలాడదీయబడేటువంటి దినము, ఒక దినము రాబోతూ ఉంది. అయితే ప్రభు మన యొక్క తలను ఆయన పైకెత్తాడు. కాబట్టి మనం ఎందుకు ప్రభువును ఆరాధించాలంటే, మొట్టమొదటిగా రక్షణ శిరస్త్రాణమును మనకు అనుగ్రహించాడు. మొట్టమొదటిగా మన యొక్క దోషమును క్షమించాడు. రెండవదిగా రక్షణ శిరస్త్రాణం ఇచ్చాడు. తర్వాత మన యొక్క తలను పైకెత్తాడు. మనం పైకెత్తేటువంటి వారం. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నిలబడతారు. సింహం ఎప్పుడు కూడా ఏ జంతువు ఎదుటైనా కానీ, ఏ మనిషి ఎదుటే కానీ తల దించదు. కాబట్టి ప్రభు కూడా మనం అట్లా చేశాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. కాబట్టి మనం ఎవరి ఎదుటైనా కానీ ధైర్యముగా తల ఎత్తేటువంటి వారముగా మనము ఉంటాం. అదే రీతిగా మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పటికీ ఆ సందర్భంలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. సిగ్గులేని ముఖముతో మనం ప్రభుని ముఖాముఖిగా ఒక దినమున చూడనే ఉన్నాం. లేనట్లయితే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది. ఎవరైతే నేరం చేస్తారో అటువంటి వారు సిగ్గుతో తల దించుకుంటారు. నేరము చేయనటువంటి వారు, పాప క్షమాపణ పొందినటువంటి వారు ధైర్యముగా తల ఎత్తి నిలబడతారు. కాబట్టి ప్రభు మనల్ని తల ఎత్తేవారిగా చేశాడు. తర్వాత ఆయన మనకు దీవెనలు అనుగ్రహించాడు. మనం పోయినసారి చూసాము. అయితే సామెతలు 10వ అధ్యాయము 6వ వచనంలో, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఎవరి తల మీదకి వస్తాయి ఆశీర్వాదాలు? నీతిమంతుని తల మీదకి. ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. కాబట్టి ఈ తలపైకి, మన తలపైకి ప్రభువు ఆశీర్వాదముల వర్షాన్ని కుమ్మరించాడు. ఎట్లాంటి ఆశీర్వాదాలు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము చేత ఆయన మనల్ని ఆశీర్వదించాడు. ఎట్లాంటి ఆశీర్వాదం అంటే, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో అబ్రహాము పొందిన ఆశీర్వాదము చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం. అబ్రహాము ఏ ఆశీర్వాదాన్ని పొందాడో అదే ఆశీర్వచనమును ప్రభు మనకిచ్చుట కొరకై ఆయన వేలాడదీయబడ్డాడు. అయితే మనకు ఆశీర్వాదం ఇచ్చుట కొరకై గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లో, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అబ్రహాము పొందిన ఆశీర్వాదము తెలియని వారు ఎవరు లేరు. అన్యులకు కూడా తెలుసు, మహమ్మదీయులకు కూడా తెలుసు అబ్రహాం ఎట్లా ఆశీర్వదించబడ్డాడో. కాబట్టి అట్లాంటి ఆశీర్వాదాన్ని మనకు కూడా ఇవ్వడానికి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ఆయన వేలాడదీయబడ్డాడు. కాబట్టి హీ హాస్ బ్లెస్డ్ us with all spiritual blessings in heavenly places. ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము చేత ఆయన మనల్ని ఆశీర్వదించాడు. మన నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చెను. ఆశీర్వాదం, దేర్ షల్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అని మనం పాడుతుంటాం ఇంగ్లీష్లో. ఆశీర్వాదములు మీ మీద. అట్లాంటి చక్కటి పాట కట్టారు, చాలా చక్కటి పాట. మన తలపైకి ప్రభు ఆశీర్వాద వర్షాన్ని కురిపింపజేశాడు. పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ bestowed upon our head. తర్వాత ఎందుకు మనం ఆరాధించాలంటే, ఆయన మన తలపైన 5 కిరీటాలు, క్రొత్త నిబంధనలో 5 కిరీటాలు మనం పోయినసారి చూసాం. ఎట్లాంటి కిరీటాలు ప్రభు అనుగ్రహించాడు? ఇన్కరప్టబుల్ క్రౌన్, ఇన్కరప్టబుల్ అక్షయమైనటువంటి కిరీటాన్ని మనకు అనుగ్రహించాడు. తర్వాత ఇంకెట్లాంటి కిరీటాన్ని మనకు అనుగ్రహించాడు? అతిశయ కిరీటాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. తర్వాత ఎట్లాంటి కిరీటం మనకు అనుగ్రహించాడు? నీతి కిరీటాన్ని అనుగ్రహించాడు. తర్వాత జీవ కిరీటాన్ని అనుగ్రహించాడు. వాడబారని మహిమా కిరీటం అనుగ్రహించాడు. తర్వాత క్రొత్త నిబంధనలో మనం చూసాం, అహరోను తలపైన సువర్ణ కిరీటము, పరిశుద్ధమైనటువంటి కిరీటము ఉంచబడి ఉన్నది. కాబట్టి ఒక దినం ప్రభు మన తలపైన కూడా సువర్ణ కిరీటాన్ని, ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి కిరీటాన్ని, ఈ యొక్క 5 కిరీటాలని కూడా ప్రభు మనకు ఇవ్వనై ఉన్నాడు. కాబట్టి మన శిరస్సు పైన ఇట్లాంటి ఆధిక్యతలు ప్రభు మనకు అనుగ్రహించాడు. తర్వాత అనాయింటింగ్, అభిషేకం గురించి చూసాం.
కాబట్టి పాత నిబంధనలో చాలామంది అభిషేకించబడ్డారు. సౌలు సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడు. తర్వాత దావీదు అభిషేకించబడ్డాడు. తర్వాత యూదా రాజులు చాలామంది వారు అభిషేకించబడ్డారు. తర్వాత ప్రభు మనల్ని కూడా మన యొక్క తలపైన అభిషేకించాడు. ఆయన మనల్ని అభిషేకించాడు. చూడండి, మనం పోయినసారి చూసాము, జస్ట్ రివ్యూ. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. 1 John chapter 2 and verse 27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. ఆయన వలన మీరు పొందిన అభిషేకము, ప్రభు మనల్ని కూడా అభిషేకించాడు. హీ హాజ్ అనాయింటెడ్ అస్. మన యొక్క తలను, శిరస్సును ఆయన మనల్ని అభిషేకించాడు. తర్వాత మనం చూసాము యెషయా గ్రంథం 51:11లో వారి తలల మీద నిత్య ఆనందము ఉండును. మన తలపైన నిత్య ఆనందాన్ని ఇచ్చాడు, నిత్యమైనటువంటి ఆనందాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనం పోయినసారి చూచాం. కాబట్టి మన శిరస్సును, మన యొక్క తలను ప్రభునకు మరి సజీవయాగముగా సమర్పించుట అంటే దాని యొక్క ఆత్మీయ భావం ఏంటంటే మనము ప్రభుని ఆరాధింపబద్ధులమై ఉన్నాం. ఎందుకు ఆరాధించాలి? ఈ కారణాలు చూసాం. ఎందుకు అంటే మనం చేసిన దోషములను ఆయన క్షమించాడు. మన తల మీదకి కీడు రాకుండా ఆయన అడ్డుకున్నాడు. తర్వాత రక్షణ శిరస్త్రాణమును ప్రభు మనకు అనుగ్రహించాడు. తర్వాత మన యొక్క తల ఎత్తాడు. తర్వాత ఆశీర్వాదములు మన తలపైన కుమ్మరించాడు. ఎట్లాంటి ఆశీర్వాదము? అబ్రహాము పొందిన ఆశీర్వచనము, తర్వాత ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ప్రభు మన తలపైన కుమ్మరించాడు. దీవెనల వర్షాన్ని మన తలలపైన ఆయన కుమ్మరించాడు. తర్వాత మన తలపైన ఒక దినమున కిరీటము పెట్టనై ఉన్నాడు. అందుకనే పౌలు ఎంతో ధైర్యంగా చెప్పగలాడు, ఇక మీదట నాకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఎంత గొప్ప సాక్ష్యం అది! నా కొరకు మాత్రమే కాదు, ఆయన యొక్క రాకడను అపేక్షించి వారందరికీ ఆ కిరీటం ఇస్తాడు. ప్రభు మనకు అతిశయ కిరీటాన్ని, తర్వాత అక్షయమైనటువంటి కిరీటాన్ని, నీతి కిరీటాన్ని, తర్వాత జీవ కిరీటాన్ని, వాడబారని మహిమా కిరీటాన్ని, సువర్ణ కిరీటాన్ని, పరిశుద్ధమైనటువంటి కిరీటము చేత ఒక దినమున మన యొక్క శిరస్సును, తలను ఆయన అలంకరింపనై ఉన్నాడు. తర్వాత హీ హ్యాస్ అనాయింటెడ్ అవర్ హెడ్. మన యొక్క తలను ఆయన అభిషేకించాడు. ఎంత అద్భుతం! పాత నిబంధనలో రాజులు మాత్రమే వారికి అభిషేకం ఉండేది. యాజకులు, ప్రధాన యాజకుని తలపైన కూడా ఈ యొక్క అభిషేక తైలం పోసేటువంటి వారు. అందుకని 133వ కీర్తనలో అహరోను గడ్డం మీదుగా కారి, ఎంత చక్కటి మాట అది రాయబడింది. ఎంత చక్కటి మాట! మనోహరమైనటువంటి తైలం అది, పరిమళ తైలం. ఎంత అద్భుతకరమైనటువంటి తైలాన్ని యాజకుని తలపైన పోసేటువంటి వారు. ప్రభు ఒక దినమున ఇదివరకే మనకు ఆత్మీయంగా మన తలపైన ఆయన అభిషేకం ఇచ్చాడు. బహుశా పరలోకంలో కూడా తన యొక్క అభిషేక తైలము చేత మనల్ని ఆ విధంగా అభిషేకించినై తాను ఉన్నాడు. తర్వాత మన తలలపైన నిత్య ఆనందము ఉంచాడు. మనకి ఇవ్వబడినటువంటి ఆనందము తాత్కాలికమైనటువంటిది కాదు. కాబట్టి ఒక క్రైస్తవుని జీవితంలో ఏదైనా శ్రమ కానీ, నింద కానీ వచ్చినప్పుడు ఇట్స్ ఎ టెంపరల్, తాత్కాలికమైనటువంటి దుఃఖం ఉండొచ్చు, తాత్కాలికంగా కొంచెం వేదన, దుఃఖము కొంచెం ఉండొచ్చేమో, వెరీ టెంపరల్. తర్వాత ఇమ్మీడియట్లీ ఏ మెచ్యూర్డ్ బిలీవర్ కెన్ బి రిస్టోర్డ్ ఇమ్మీడియట్లీ. వెంటనే సమకూర్చబడతాడు. తిరిగి ఆ యొక్క ఆనందాన్ని కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే మన యొక్క తలపైన నిత్యమైనటువంటి ఆనందాన్ని ప్రభు మన తలపైన ఉంచాడు. తర్వాత ప్రభు ఇట్లాంటి ఆధిక్యతలన్నీ ప్రభు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము మన యొక్క శిరస్సును కూడా ప్రభునకు అప్పగింపవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ యొక్క బలిపీఠం పైన తల కనబడుతుంది, తర్వాత క్రొవ్వు, అంతరింద్రియములు, తర్వాత కాళ్ళు మనకు కనబడుతూ ఉన్నాయి. తల గురించి మనం చూసాం. ఆ యొక్క తల మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ యొక్క తల మన గురించి కూడా మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనము అర్పించుట అంటే, ఆత్మీయంగా అర్పించడం అంటే మనము ఆరాధన చేయబద్ధులమై ఉన్నాం. ఎందుకు ఆరాధన చేయాలో దానికి గల చాలా కారణాలు మనము ఇప్పటి వరకు చూసాం. కాబట్టి ఆ యొక్క బలిపీఠం ఏంటో, ఆ యొక్క శిరస్సు, సంఘానికి శిరస్సు గురించి కూడా మాట్లాడుతూ ఉంది. మనము ఆ యొక్క బలిపీఠం పైన ఒక అవయవములుగా ఉన్నాం. అవయవంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఒక భాగముగా ఉన్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. మనము పోయినసారి చూసాము, ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సును మనము హత్తుకొని ఉండవలసినటువంటి వారమై
ఉన్నాము. కాబట్టి ఈ తల గురించి మనము అధ్యయనం చేశాం. కాబట్టి ఇవన్నీ కూడా చాలా లోతైనటువంటివి. ఇవన్నీ కూడా నేను ఎవరైనా చెప్తారేమో అని చాలా ఆశపడేవాడిని చిన్నప్పుడు, బైబిల్ స్టడీకి కానీ ఇట్లా మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు. కానీ ఎప్పుడు వినలే ఇట్లాంటి లోతైనటువంటి ఇవన్నీ కూడా. చాలా ఆశపడేటువంటి వాడిని, వీటి గురించి ఎవరైనా చెప్తారేమో ఎవరైనా చెప్తారేమో విందామని చాలా ఆశపడేటువంటి వాడిని. కానీ ఇట్లాంటి వర్తమానాలు నేను ఎప్పుడు కూడా వినలే, ఎక్కడ కూడా వినలే, ఎవరు కూడా చెప్పినట్టుగా నాకు జ్ఞాపకం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా లోతైనటువంటి సత్యాలు. కాబట్టి మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక ఛాయాచిత్రం, ఒక షాడో లాగా ఉన్నాయి. మనం ప్రభువైన యేసుక్రీస్తునందు నిజ స్వరూపముగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 1 అండ్ వర్స్ 8. లేవియాకాండం 1వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీది కట్టెలపైన చక్కగా పేర్చవలను. కాబట్టి ఈ తల గురించి మనం చూసాం. రౌచితమైతే ఇంకా అనేకమైన సత్యాలను వచ్చేవారం మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధమైన దేవ, ఈ యొక్క రాత్రికాల సమయం బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క బలిపీఠం అనేటువంటి అంశంలో మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభా మరణ విషయంలో ఎంత శ్రమ అనుభవించాడో ప్రభా మాకు ఎంతో తేటగా మీ యొక్క గ్రంథంలో రాసి ఉంచారు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇట్లాంటి గ్రహింపు లేదు, వారు ఆచారయుక్తంగా వాటిని అర్పించేవారు. అయితే నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నదని మాకు తెలియజేయబడింది. అవును తండ్రి, మా కొరకై ముఖము పైన గుమ్మి వేయబడ్డారు, వెంట్రుకలు పెరికి వేయబడ్డాయి, రెల్లుతో కొట్టబడ్డారు, ముళ్ళ కిరీటము పెట్టించబడ్డారు, శిరస్సును వంచి తలను వంచి మీ యొక్క ఆత్మను అప్పగించారు. చెకుముకి రాతి వలె మీ యొక్క ముఖము చేయబడింది. ఏ మనుషుడు చురనల్లంతగా మీ యొక్క ముఖ స్వరూపము మారిపోయింది. మీ యొక్క ముఖమంతా కూడా రక్తమయమైపోయి ఉంది. నా కొరకు మా కొరకు ఇంతగా శ్రమను అనుభవించారు. సజీవ యాగముగా మీ యొక్క శరీరములను సమర్పించుకునుడి, ఇట్టి సేవ మీకు యుక్తమైనదని మీరు మా కొరకై రాసి ఉంచారు. అవును తండ్రి, మేమందరము కూడా ప్రభా మా యొక్క శరీరములను ప్రభా మీకు సజీవయాగముగా సమర్పించబద్దులమై ఉన్నాము. ఇట్లాంటి సేవయే మీకు యుక్తమైనదని మీరు సెలవిచ్చారు. అవును తండ్రి, ప్రభా మీరు మా యొక్క జీవితంలో చేసిన మేలు ఉపకారములను బట్టి స్తోత్రాలు ప్రభా. మా యొక్క తలపైకి కీడు రాకుండా అడ్డుకున్నారు. పాప క్షమాపణ, మా యొక్క దోషములకు పరిహారమును మీరు ప్రభా కలుగజేశారు. రక్షణ శిరస్త్రానమును గ్రహించారు. నా యొక్క మా తలను పైకెత్తారు. దీవెనల వర్షాన్ని మా తలలపైన మీరు కుమ్మరించారు. ప్రభా కిరీటములను మాకు మీరు ధరింపజేశారు. మీకు స్తోత్రాలు ప్రభా. మా యొక్క తలపైన నిత్య ఆనందమును మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు. మాకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి నిత్యమైన అభిషేకమును బట్టి, అభిషేక పరిమళ తైలమును బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఇందును బట్టి ప్రభా మేము మీకు ఆరాధింపబద్ధులమై ఉన్నాం. ఎలియాజరు తల వంచి మీకు నమస్కారం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు తలలు వంచి మీకు నమస్కారం చేశారు. మోషే, యెహోషాపాతు తండ్రి, యూదులు వారందరూ కూడా తలలు వంచి సాష్టాంగ నమస్కారం చేశారు. మేము కూడా ప్రభా మా యొక్క శిరస్సులను మీకు సజీవయాగంగా సమర్పించినట్లుగా అట్లాంటి స్థాయిలోనికి మేము రాగలుగుటకు మీ సహాయం అనుగ్రహించండి ప్రభా. విన్నటువంటి వాక్యాన్ని మా యొక్క జీవితంలో ఎన్నడూ కూడా మేము మర్చిపోకుండా మా యొక్క హృదయాల్లో పదిలపరుచుకొని మేము ఆత్మీయంగా ఇంకా ఉన్నత స్థాయిలోనికి, సంపూర్ణ స్థితిలోనికి వచ్చినట్లుగా కృపను అనుగ్రహించండి. మా అందరికీ కూడా ప్రభా ఆత్మ సంబంధమైనటువంటి సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైనటువంటి వివేకమును దయచేయండి ప్రభా. మేమందరం కూడా సంపూర్ణతలోనికి వచ్చినట్లుగా కృపను అనుగ్రహించమని ప్రభా మరి చేరి వచ్చిన పిల్లలందరిని బట్టి స్తోత్రాలు ప్రభా. మీ యొక్క దీవులతో వారిని పంపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరైతే మాకు తెలియకుండా అనారోగ్యంగా ఉన్నారో మీకు గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. మీ కృపల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామముపేట ప్రార్థించి దించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నింటి కంటేను, ఊహించు వాటన్నింటి కంటేను అత్యధికముగా చేసి తెలియ దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక, ఆమేన్.